తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ. మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది అని ఆ రోజు యొక్క దిన ఫలాలు మనం చూసుకుని చాలామంది ఆ పని మీద వెళ్తూ ఉంటారు. అది ప్రతి ఇళ్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది ఇప్పుడు మనం పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మార్చి 15 నుంచి 29 వరకు ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే మనం తెలుసుకోవడం వల్ల అంటే ఎటువంటి చిన్న బ్యాడ్ ప్రభావం అన్నా కూడా వాటి నుంచి మనం కాస్త దాటేయగలం అన్న ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు మనం చేయబోతున్నాము. మరి పక్ష ఫలితాలు అందరూ సిద్ధంగా చూస్తూ ఉండండి. మరి ఇప్పుడు ముందుగా మేషరాశి వారి నుంచి అలాగే మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి వీటన్నిటి గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు దిన ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు, మాస ఫలితాలు అని చెప్పేసి. అయితే మనకి ఇంకా మన క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోతూ ఆఖరిగా వచ్చి ఈ పక్ష ఫలితాలు ప్రతి ఒక్క రాశి పైన ఎలాంటి ప్రభావం చూపించనుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే మనకి రాశి ఫలాలు అనేది మనం ఎప్పుడు కొన్ని చూసుకోవాల్సిందంటే మనం మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, వార ఫలాలు కానీ ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే వార ఫలాలు వచ్చి చంద్రుడి ప్రభావం, చంద్రుడు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే ఆ వారం అంతా ఎలా ఉంటుంది అనేసి. ఎందుకంటే ఆయన మనకారకుడు, మనసు ప్రశాంతంగా ఉంటే కదా ఏ పనైనా చేయగలుగుతాం. అందుకని ఈ వార ఫలాలు చూస్తాం. ఈ పక్ష ఫలాలు అనేది ఏంటంటే సూర్య భగవానుడు, రవి భగవానుడు 10-15 రోజులు మారిపోతుంటాయి. అంటే నెల రోజులకి మారుతూ ఉంటాడు ఆయన. 30 రోజులు తిరుగుతాడు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి. అయితే మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే 15 రోజులకి ఒక రాశి, 15 రోజులు ఒక రాశిలో ఉంటాడు ఆయన. ఓహో. ఒకే రాశి 30 రోజులు కనిపించడానికి, ఒక రాశి 15 రోజులు, మళ్ళీ 15 రోజులకి ఒక రాశి మారిపోతుంది. అంటే మామూలుగా 30 రోజుల డిగ్రీ ఆయనది, కానీ మనకు వచ్చి చూసుకున్నప్పటికీ 13-14 తారీఖు నుంచి మారుతుంది అనమాట. మనకి నెల ఏంటి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు. అక్కడ వీళ్ళు సూర్య భగవాన్ మారేది ఏంటి, ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మకర సంక్రమణం అంటే ఏంటి, మకర రాశిలో 14వ తారీఖు సంక్రాంతి వస్తుంది. అక్కడ రవి ప్రవేశిస్తారు మకర రాశిలో. సో అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, రవి వచ్చింది కరెక్ట్గా నెల రోజులకి ఆయన అక్కడ ఉంటాడు రాశిలో. అయితే ఆయన వచ్చింది ఇక్కడ 14వ తారీఖు వచ్చాడు. ఇప్పుడు మనకి 15 రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన. అలా ఏంటంటే ప్రతి రవి ఈ పక్ష ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే రవి ఇలా మారుతుంటారు కనుక ఇలా మారినప్పుడు ఏమవుద్ది, ఒక రాశి మన ముందు ఉండొచ్చు, ఒక రాశి వెనక ఉండొచ్చు ఆయన. సో ముందు రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది, వెనక రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పక్ష ఫలితాలు అనమాట. సో మాస ఫలితాలు వచ్చేప్పటికి ఏమవుతుంది, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు కూడా మారుతారు. ఈ 4 గ్రహాలు మారడం వల్ల ఈ మాస ఫలితాలు అనేది చూసుకుంటుంటాం. ఎందుకంటే మన బుద్ధినిచ్చేవాడు బుధుడు అండ్ ఏ పనైనా చేయాలి అంటే మొండు ధైర్యాన్ని ఇచ్చేది కుజుడు అండి. ఒక పని చేయాలి అంటే ఒక కోరిక ఉంటేనే చేస్తాం, అసలు పని ఎందుకు చేయాలి ఆ రీజన్ ఇచ్చేవాడు శుక్రుడు. సో ఈ 4 గ్రహాలు కదిలినప్పుడు ఈ మాసం అంతా ఈ పనులు అవుతాయి, ఈ పనులు అవ్వవు చెప్పండి మాస ఫలితాలు. ఈ విధంగా మనం చూసుకుంటాం కనుక ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, వార ఫలాలు. అయితే మనం ఈ పక్ష ఫలాలు ఎందుకు చెప్పుకుంటాం అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీనరాశులు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రాశుల కంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్లేస్లో ఉండేవి, కానీ ఈసారి ఏంటంటే షష్టగ్రహ కూటమి అనేది వస్తుంది కనుక మనకి. సో అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఒకే రాశిలో ఉండడం వల్ల మ్యాక్సిమం గ్రహాలు మీనరాశిలోనే రవి, బుధుడు, శుక్రుడు, రాహు ఈ 4 మీన రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు, మిథున రాశిలో కుజుడు ఉన్నారు, కుంభరాశిలో శని భగవాన్ ఉన్నాడు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి యోగాలు బాగున్నాయి, కొన్ని రాశులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అది మనం చెప్పుకుందాం. మరి ఈ పక్ష ఫలితాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే కాస్త వాళ్ళకి కొంచెం సంతోషంగా ఆనందంగానే ఉంటుందన్న. ఎందుకు అంటే వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యంగా ఈ అష్టమ శని నుంచి బయటపడుతున్నారు వాళ్ళు. సో వెళ్ళేటప్పుడు ప్రభావం ఏంటంటే సరే ఇప్పుడు దాకా అనుభవించలేదా పోన్లే అని చెప్పి వదిలేస్తుంటారు గ్రహాలు. అలా వదిలేయడమే వీళ్ళకి చాలా రిలీఫ్గా, వాళ్ళకి తెలియని ఆనందము, ఉత్సాహముగా, హాయిగా ఏదో తెలియని ఒక ప్లెజెంట్ వాతావరణంలో ఉంటారు వీళ్ళు. అది సో మనం చూసినప్పుడు ప్రవాహం అలా ప్రజెంట్ ఎలా కనిపిస్తుందో వీళ్ళ జీవితంలో మనశ్శాంతి అనేది అలా ప్లెజెంట్గా ఉంటుంది. సో అంత బాగుంటుంది. అయితే ఈ పక్ష ఫలితాలు మనం చూసుకున్నప్పటికీ ఏమవుతుందంటే వీళ్ళకి అన్నిటికంటే ఏంటంటే పెద్ద భయంకరమైన విషయాలు నేను భయపడడానికి లేదు, అలాగని బాగాలేదు అని చెప్పడానికి లేదు, బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి లేదు. ఎందుకంటే నవమ స్థానంలో వీళ్ళకి
4 గ్రహాలు కలుస్తున్నాయి. సో నవమ స్థానంలో కలిసే గ్రహాలు ఏవి కూడా పెద్దగా యోగించే గ్రహాలు అయితే కాదు వీళ్ళకి. ఎందుకంటే గురువు నవమ స్థానంలో ఉంటే యోగిస్తాడు, కానీ ఇంక మిగతా గ్రహాలన్నీ సప్తమ స్థానంలో ఉంటేనే యోగిస్తాయి. సో నవమ స్థానంలో కానీ పెద్ద అంటే వీళ్ళు అసలు వీళ్ళని వాళ్ళు ఒక చూడడం కానీ లెక్కలో తీసుకోవడం కానీ ఏమి ఉండదు, జస్ట్ అలా ఉంటారు వీళ్ళు హ్యాపీగా. ఫ్లో హ్యాపీగా. సో వీళ్ళకి ఉండేది ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక శని భగవానుడు వెళ్తున్నాడు, అదొక్క ప్రభావం అంతే. సో శని భగవాన్ వెళ్ళేటప్పుడు కాస్త మంచి చేసి వెళ్తాడు. చాలా మందికి బ్యాంక్ లోన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే వాటికి ఒక మంచి అమౌంట్ రావడము, ఒక లాటరీలా రావడము, వీళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేసి దాన్ని క్లియర్ చేసుకోవడము, బయటపడ్డము, ఒక సొంత ఇల్లు తీసుకోవడము, సొంత ఇంట్లోకి గృహప్రవేశాలు చేయడము, ఇవి జరుగుతుంటాయి వీళ్ళకి. అంటే ఇప్పుడు దాకా ఈ శని అష్టమ శని ఉన్నప్పుడు ఇల్లు తీసుకున్న గృహప్రవేశానికి వాళ్ళకి అవకాశం ఉండదు. అంటే వాళ్ళకి కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంటుంది. ఎప్పటికవుతుంది అంటే అవుతూనే ఉండేది. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోతుంది. సో ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో ల్యాండ్ తీసుకుందాం అనుకుంటే ల్యాండ్ కోసం వెతుకుతూనే ఉంటారు. వీళ్ళకి అనుకూలమైన ల్యాండ్ దొరకదు, ఇప్పుడు దొరికే అవకాశం ఉంటుంది. ఈ 15 రోజులు వీళ్ళకి ఏంటంటే అన్నీ కొన్నా వీళ్ళు వెతకడమే ఆలస్యం, పనులు అవుతాయి. అంటే ఏదైనా శని వెళ్ళిపోతూ కూడా మంచి చేసే వెళ్ళిపోతే మంచి చేసేస్తారు, ఖచ్చితంగా మంచి చేస్తారు. అంటే ఇప్పుడు దాకా భరించాం కదా, నేను చెప్పే ప్రతి కర్మని నువ్వు భరించావు కదా, మనం దీన్ని పాపం కింద అనుకోకూడదు. మనకున్న కర్మల్ని ఆయన పరిపూర్ణంగా ఆయన నిర్వర్తిస్తాడు అనమాట. సో ఈ కర్మలకి అధిపతి ఆయన. సో ఇప్పుడు ఎవరైనా ఒక ఆయన జాబ్ ఏంటంటే మన కర్మలన్నీ పూర్తి పరిపూర్ణంగా అనుభవించాలి. నీకు ఇవాళ నిద్రపోకుండా ఉండే అవకాశం ఉంది అంటే ఆయన ఖచ్చితంగా నిద్రపోనీయకుండా చేస్తాడు అంతే. అది జాబ్లో హెవీ వర్క్ రావచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇంకా అంతే. ఆ రోజు ఆయన ఆ కర్మ తీర్చారు, ఆ పని ఆయనకు పర్ఫెక్ట్గా చేయిస్తాడు అనమాట. అది కర్మకారకుడు ఎందుకు ఆయన్ని. సో దానికి కనుక వీళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఇచ్చేస్తాడు. సో తీసేసుకోండి, ఇంకా మీకు కావాల్సిన కోరికలు తీసుకోండి. అయితే ఇక్కడ మనం గృహ ప్రవేశాలు అవుతాయి, ల్యాండ్స్ కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ వాళ్ళ పర్సనల్ జాతకంలో కొన్న అలాంటి యోగాలు ఉండాలి. గృహయోగం జాతకంలో వాహన యోగం, గృహయోగం, తర్వాత వస్తు యోగం అనేది యోగాలు అనేవి ఉన్నాయి అంటే అవి వాళ్ళ పర్సనల్ జాతకాలను బట్టే వస్తాయి, గోచారంలో రావు. సో గోచారంలో ఈ గ్రహాలు ఉన్నప్పుడు ఏమంటే ఆ అధికారం అనేది జరుగుతుందా లేదా, ఆ అధికారంగా వీళ్ళకి వస్తుందా రాదా అనేది తెలుస్తుంది మనకి. సో వాళ్ళ జాతకంలో కొన్ని నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. సో ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది, ఇంట్లో గృహప్రవేశాలు చేసే అవకాశం ఉంటుంది, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది, సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగం, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం అవ్వడం, వివాహం ఖచ్చితంగా అవుతుంది. కర్కాటక రాశిలో చాలా మందికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వివాహాలు అవ్వట్లేదు. ఎన్ని పనులు చేసినా, ఎంత సంపాదించినా సరే అమ్మాయిలు ఇష్టపడట్లేదు, అబ్బాయిలు ఇష్టపడట్లేదు. అమ్మాయి అన్ని క్వాలిటీస్ బాగుంటాయి, చూడడానికి పిల్ల కూడా బాగుంటుంది కానీ పెళ్లి చేసుకోవట్లేదు. అలాగే అబ్బాయి అన్ని విషయాల్లో బాగానే ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది అని పెళ్లి చేసుకోవట్లేదు. సో దీనికి కారణం ఏంటంటే కొంచెం శని భగవాన్ ఉన్నంతకాలం అది కొంచెం నడిచింది ఆ కర్మ. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే వల్ల ఈ వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, చక్కగా వివాహాలు కూడా అవుతాయి. సో వివాహ ప్రయత్నాల్లో చేసే వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా పరిపూర్ణంగా ఫలిస్తాయి. అలాగే సంతాన ప్రయత్నం కోసం చేసే వాళ్ళకి ఫలిస్తాయి. సో సంతాన యోగం, గృహయోగం, వాహన యోగం ఇవన్నీ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఈ పక్షంలో జరిగే అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఓకే, ఇంకా మంచిగా కాస్త ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు ఎలాంటి మంత్రం జపిస్తే ఇంకా బాగుంటుంది అంటారు? వీళ్ళు ఎక్కువ ఏంటంటే గణపతి మంత్రాన్ని ఎక్కువ జపం చేయాలి. సో గణపతి చేయడం వల్ల ఎటువంటి విఘ్నాటంకాలు రాకుండా పనులు చక్కగా సాఫీగా జరుగుతాయి. సో గణపతిని ఎక్కువ ఆరాధించడం, సంకటార చతుర్థి రోజున ఉపవాసం ఉండడం, సాయంకాలం కాస్త చంద్రుని చూసి నమస్కారం చేసుకుంటే, ఎందుకంటే రాశాధిపతి చంద్రుడు వీళ్ళకి కర్కాటక రాశికి. సో చంద్రుడు సంకట చతుర్థి రోజు చంద్రుని చూసి నమస్కారం చేస్తే ఏమవుతుందంటే ఆ మాసంలో వచ్చే కష్టాలన్నీ ఉన్న అలా వచ్చిన కష్టాలు తెలియకుండా వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే మనకు కారకుడు కదా. సో ఏదైనా కష్టం వస్తే మన మనసు బాధపడింది అనుకోండి, ఇంకా మనం ఆ రోజు ఏ పని చేయలేం. సో ఈ మనసుని చాలా చక్కగా చూసుకోగలిగితే మనం అన్ని పనులు చేయగలం. సో ఈ మనసుని బాగా చూసుకోవాలంటే మన చేతుల్లో లేదు, అది ఎదుటి వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు మన మనసు మనం పాడు చేసుకోం కదా, ఎవరో ఒక చేతులు అన్నారు అనుకోండి ఖచ్చితంగా మనం బాధపడతాం. సో ఈ సంకటార చతుర్థి రోజున గణపతిని ఆరాధించి సాయంకాలం చంద్రుని చూసి నమస్కారం చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అదృష్ట యోగం అన్నమాట. ఇప్పుడు ఈ మాస పక్ష ఫలితాలను కాదు, ప్రతి మాసంలో ఈ సంకటార చతుర్థి రోజున చంద్రుడికి నమస్కారం సాయంకాలం వెళ్ళి చేసి ఈ నెలంతా మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా ఉండేలా అనుగ్రహించు స్వామి అంటే తదాస్తు అంటాడు ఆయన. సో అది ఉపవాసం ఉండాలి, గణపతి పూజ చేయాలి, సాయంకాలం చంద్రుడిని చూసి నమస్కారం చేయాలి. ఇది ఈ క్రియ. ఇలా చేస్తేనే వాళ్ళకి ఆ పని
చక్కగా అవుతుంది. ఏమనుకుంటే అది అంటే చంద్రుని చూస్తే వాళ్ళు ఏ కోరిక కోరితే ఆ మాసంలో ఆ కోరిక తీరుతుంది. బా చాలా సులభంగా ఉంది కర్కాటక రాశి చాలా వాళ్ళకి. చాలా చాలా చక్కగా చెయ్యాలి. కానీ వాళ్ళు ఆ టైంకి వాళ్ళు గుర్తు రావాలిగా విషయం. అవునవును. ఇది మెయిన్. గుర్తు తెచ్చుకుని చేసే రోజు ఖచ్చితంగా పని అయిపోతుంది. ఓకేనమ్మా, కర్కాటక రాశి వారికి మొత్తంగా అనుకూలంగా ఉంది. వాళ్ళు చేసుకోవాల్సిన విధి విధానాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.